మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో మూడవ రోజు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నిజానికి నిన్న ఏ విధంగా కురిసాయో అదే విధంగా మూడో రోజు బుధవారం గత అర్ధరాత్రి నుంచి కూడా ఏకదాటిగా వర్షాలు కురవడంతో జనజీవనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్తంభించిపోయింది. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సుడిగుండాలు ఒక అలజడి సృష్టించాయి. ప్రధానంగా అన్నవరం, అదేవిధంగా ఇటు పిఠాపురం, రాజోలు ఇలా అనేక ప్రాంతాలలో సుడిగుండాలు సైతం విజృంభించిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి విశాఖపట్నం మెయిన్ జాతీయ రహదారిపై ఉన్నామో, ఏదైతే ఈ సమీపంలో గల తాండవ నది పరివాహక ప్రాంతం కూడా మనకి కనిపిస్తుంది. పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది పరివాహక ప్రాంతం వల్ల లేనప్పటికీ ఏదైతే ఎగువన కురిసిన భారీ వర్షాలకి ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండుకుండలా కనిపిస్తున్న పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే మనకి రైల్వే బ్రిడ్జ్తో పాటు ప్రధానంగా రోడ్ బ్రిడ్జ్ కూడా మనకి ఈ జాతీయ రహదారిపై కనిపిస్తూ ఉంటుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన వర్షాలు కావచ్చు, తాండవ నదీ పరివాహక ప్రాంతానికి కూడా భారీగా వర్షపు నీరు చేరుకున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క అన్నవరం పంపా నదికి కూడా వర్షపు నీరు చేరుకుంది. ఇదిలా ఉండగా గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన ఈ వర్షాలకు భారీగా ముఖ్యంగా రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే వరికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడ్డారో వరి రైతులంతా కూడా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఏడాది కనీసం వర్షం లేని కారణంగా రైతులంతా కూడా ఈ పైపుల ద్వారా నీరు తెప్పించుకుని పండించిన పరిస్థితి. అయితే కోసే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ధాన్యాన్ని కోసి ఆరబెట్టుకున్నారు. వారంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాపరించింది. మరికొన్ని చోట్ల పెంకుటిల్లు కావచ్చు, పూరిపాకలు కావచ్చు, మొత్తానికి ఇవన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి, నివాసాల నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నిన్న మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఇది తీరం దాటినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం జాతీయ రహదారి దగ్గర ఉన్నాం. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారులు కూడా వెలవెలబోతున్న పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ తుఫాను సంబంధించి ఎఫెక్టు నిన్న 4 గంటలతో ఈ తీరం దాటినప్పటికీ కూడా 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏదైతే హెచ్చరించిన జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా ఉంది వర్షం ఎఫెక్ట్, ఏ విధంగా ఉంది ఏంటి? వర్షం అంటే మొత్తం జిల్లాలో ఎలా ఉంది వర్షం? చాలా బీభత్సంగా ఉందండి. ప్రతి దిక్కున కూడా వర్షాలకి చాలా వరకు నష్టపోయాయి పంటలు గట్రా. ఇక్కడైతే చాలా ఉధృతంగా ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. అటువంటిది ఈ జిల్లాలన్నీ కూడా చాలా ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయం రైతులది కూడా బాగా మునిగిపోయినట్టునే ఏం చూసారా? వరి సంబంధించిన రైతులు వ్యవసాయం కూడా చాలా వరకు కూడా రైతులు ఈ వర్ష ప్రభావం నష్టపోతున్నారు. మీ వ్యాపారం ఎలా సాగుతుంది? మరి ఇప్పుడు కార్మికులు మీరు నిత్య జీవనం సాగిస్తూ ఉంటారు, ఏమైనా బేరాలు ఉంటున్నాయి? ఇలాంటి టైంలో ఎలా సాగుతుంది? ఇలాంటి ఏమైనా బేరాలు కూడా ఏం ఉండలేదండి. ఏదో డైలీ వేజ్ బతికేవాళ్ళు మేము. అయితే ఇంతకుముందు రోజు ఒక 200-300 వచ్చి ఇప్పుడు ఈ వాతావరణ ప్రభావం రావట్లేదు, ఈ క్లైమేట్ ప్రభావం. ఇది మొత్తానికి ఈ వర్షం ఎఫెక్టు నిత్య కార్మికులపై కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్య జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది ఆటో కార్మికులు కానీ, అదేవిధంగా ఇటు రిక్షా కార్మికులు కానీ ప్రతిరోజు వచ్చే ఆదాయంతో వారు రెక్కాడితే కానీ డొక్కాడుకుని బ్రతుకులని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి వారికి కూడా ఈ వర్షం అనేది, ముఖ్యంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. మూడవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను వర్షం అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న వచ్చిన ఏది సుడిగుండాలు కానీ, మొన్నటి నుంచి ప్రారంభమైన ఈ భారీ వర్షం ఇటు రైతాంగాన్ని, ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. మరోపక్క సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అదే పరిస్థితుల్లో అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. 3 జిల్లాలకు సంబంధించి అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షపాతం నమోదు కావడం, ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా నాశనమైన పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నాయి. సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా మారిన పరిస్థితి. ఇక కాకినాడ రూరల్ ఉప్పాడ సముద్ర తీరంలో ఆ రహదారిని కూడా నిలిపివేశారు. అత్యధికంగా రోడ్డుపైకి విపరీతంగా ఈ సముద్రపు అలలు అనేవి ఎగిసిపడుతున్న తరుణంలో రోడ్డు అనేవి బ్లాక్ అయిన పరిస్థితి కూడా ఈ మనకి ఉప్పాడ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా మూడవ రోజు ఈ మీచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.